ఆ సమయం సందర్భాన్ని ఇస్తాడు దేవుడు. ఎప్పుడు దైవ కార్యం జరగాలో, ఎప్పుడు స్వస్థత జరగాలో, ఎప్పుడు విజయత కలిగించాలో, ఎప్పుడు వాక్యం ప్రబోధింపచేస్తే ఆ వాక్యం ద్వారా పరివర్తన అతనిలోకి రావాలో అని కూడా ఆ వ్యక్తికి ఆ టైంలో మాట్లాడిస్తాడు దేవుడు. ఆ వ్యక్తితో మాట్లాడిస్తుంటాడు. అది మాట్లాడుతున్నప్పుడు మనం నువ్వు నేను అనుకునే మాటలు ఏదైనా మాట్లాడుకుంటుంటాం. మాట్లాడుకునేటువంటిది నేను ఎందుకు మాట్లాడుతున్నా మీకు తెలియదు, మీరు ఎందుకు ఎంటున్నారో నాకు తెలియదు, కానీ మాట్లాడించేవాడు దేవుడు. అది సందర్భం. మధ్యాహ్నం 3 గంటల వేళ శృంగారమైన దేవాలయం దగ్గర అది స్వస్థపడే సమయం, అది ప్రత్యేకమైన సమయం. సందర్భాన్ని బట్టి ఆ సమయాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. కనుకనే బెతెస్దా కోనేరు దగ్గర 35 ఏళ్ల నుంచి ఉన్నాడు. 35 ఏళ్ల నుంచి అక్కడ పడి ఉన్నాడు. 38 సంవత్సరాల బట్టి నువ్వు స్వస్థపడవు బాగుపడుతున్నావు అని అడుగుతాడు. అని అంటే నన్ను నీళ్ళగాడి తీసుకెళ్ళాడు, తిప్పేవాళ్ళు లేడు అని చెబుతాడు. అంటే లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు. చాలా ఒక్క మాట. అదొక ప్రత్యేకమైన సమయం. ప్రభు ఆ దారిని వెళ్తూ ఉన్నాడు. స్వస్థపడడానికి అతనికి అన్ని సంవత్సరాలు పట్టింది. అంటే అన్ని సంవత్సరాలు అతను వెయిట్ చేయాల్సి వచ్చింది. స్తోత్రం. దేవుని కార్యాలు అనేది మనకు అంతేగాని కృపావరాలు నాకున్నవి, ఆవరం ఉంది, ఎన్ని కృపావరాలు ఉన్నా, ఎన్ని పరిణామ పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నా అవి కంటిన్యూటీగా మనతోనే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి అనుకోవడం అపోహ. అపోహ అది మనతో ఉన్న దేవుడు ఆయా సందర్భాన్ని బట్టి, ఆయా పరిస్థితులు బట్టి ఏది ఎప్పుడు జరిగించాలో నిర్ణయితం ఆయనది. ఆయనే చేస్తాడు. అది ఆయన చిత్తం. అంతే. ఆయన చిత్తమే మన పట్ల దొరుకుతుంది. మన ఆలోచన కాదు, మన తలపు కాదు, మన ఉద్దేశం కాదు. ఆయన చిత్తమే మన పట్ల జరుగుతుంది. ఏ వరమునైనా ఏ మనిషి చేత అయినా చేయించుకోకుండా ఎవరైతే చెప్తాడండి. ఎవరి చేత చెప్పాడు, ఎవరి చేతనే చేయించుకుంటాడు. ఇప్పుడు ఒకసారి మనం అనుకుంటాం నాకు వాక్యం బాగా తెలుసు అంటే అన్నీ తెలుసు నాకు. దేవుని బిడ్డలో అప్రమత్తత కలిగినప్పుడు నేను అన్ని జనాంగం నుంచి నేను మాట్లాడతాను అన్నాడు దేవుడు. అవును, అన్ని జనాంగం నుంచి మాట్లాడేది. నా నామము ఎరుగని అన్ని జనుల నుంచి వాళ్ళలోంచి మాట్లాడతాను అన్నాడు. అలా అమాయకంగా మాట్లాడతారు, కానీ మాట్లాడేది దేవుని మాట. ఆయన పండితుడు కాదు, అదే కాదు, మాట్లాడేది బట్టి దేవుని మాట. ఆ మాట మాట్లాడాడు కాబట్టి ఆ మాట దేవుని యొక్క ఉద్దేశంగా నెరవేర్తింపు జరిగింది. అన్ని జనాంగం నుంచి నేను మాట్లాడతాను అన్నాడు కదా. అంటే నువ్వు అప్రమత్తత కలిగినప్పుడు, అనైక్యతగా ఉన్నప్పుడు, అవిశ్వాస స్థితిలో ఉన్నప్పుడు, ఏదో నేను మాట్లాడగలనులే అన్న టాలెంట్ అనే ఆ యొక్క స్థితిలో